సడుపు ఆ పాట మీరే వేయాలి. చెయ్యం. వేయాలి, అది రూలు. మీకు సపోర్ట్ చేస్తే మీరే చెయ్యండి. అబ్బా మేము చేస్తాం కానీ ఆ పాటలు మీరే వేయాలి. ఎందుకు చెప్పాలా చెప్పండి. రైట్. మీరు ఒక్కదాన్ని పడతా పల్సర్ బైక్ పాట ఆడవాళ్ళ పాట కాబట్టి అలా వేస్తారు. జాన్ చెట్టుకి కాస్తాయి జాంకాయ పాట ఎందుకు వేయాలి చెప్పనా? ఎందుకు చేయాలి? జాంకాయలు ఆడ చెట్టుకే కాస్తాయి, మగ చెట్టుకి కాయలు. ఏంటన్నారు తెలుసా? తోలు తీరింది అంటున్నారు. అలాగే వెనకాల తప్పు. మా ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు టీ అంటే దోల. అలా ఏంటన్నారు తెలుసా? సొల్లేమంటాడు ఇద్దరిని. హలో మీరు సొల్లు మాత్రం వేస్తాం, మీరు సొల్లు మీద సౌండ్ వేసి వెళ్ళేస్తాం. అలాగే ఏది తీయు ఏంటి సొల్లు అంటున్నారు కదా, సాల్ట్ చల్లుతాం. అమ్మా సాల్ట్ చల్లాలి కదా మరి. నేను ఒక మాట అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలా? చెప్పండి. ఒకవేళ గారు మీరు ఓడిపోతే నేను మీరు అడిగిన పాటలన్నీ డాన్స్ చేస్తాను. మేము ఓడిపోతే మీరు అడిగిన పాటలన్నీ డాన్స్ చేస్తాం. నా వైపు ఉన్న వాళ్ళందరూ ఓనండి ఒకసారి. మా ఇద్దరు వైపు ఉన్న వాళ్ళందరూ ఓనండి. నీ వైపు ఉన్న వాళ్ళు ఎవరంటారు తెలుసా? పళ్ళు మిల్లు కనపడకుండా ఇలాగ 90 చేసిన వాళ్ళు ఒకళ్ళు అంటారు. చెప్తే నేనండి ఇద్దరు మాట్లాడు, ఇద్దరు పాట పాడాలి. జాన్ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు, మామిడి చెట్టు కాస్తాయి. అది నువ్వు పాడే. పాడండి. మామిడికాయలు పాడు పాడు. చింత చెట్టు కాస్తాయి చింతకాయలు చింతకాయలు. మామిడి చెట్టుకి మా అన్నారు మళ్ళీ జాన్ చెట్టుకి జా అన్నారు జా అన్నారు, చింతకాయలకి చీ అన్నారు చీ అన్నారు. మరి పిచ్చి చెట్టుకి కాస్తాయి పిచ్చికాయలు. పిచ్చికాయలు ఎక్కడ ఉంటాయా? అది ఎవరు రే తప్పాలి. పుచ్చకాయలు. పీకి పీ వేరు, పీ పీ అన్నారు. ఏంటన్నా పిచ్చకాయలు అనేస్తాడు. ఎవరు నువ్వు అలా అనకూడదురా. జాంకాయలు తెలుసా? తెలుసు. మామిడికాయలు తెలుసా? తెలుసు. మరి అలాగే ఈ కాయలు కూడా అన్ని తెలిసిన అవి తెలీదా? ఎవరన్నా పిచ్చికాయలు అన్నది? పిచ్చికాయలు కాదు, సారీ నేను అన్నది పిచ్చికాయలు. ఇంకో పిచ్చికాయ. అందుకే ఆడి దగ్గర పిచ్చి ఉంది కాబట్టి ఆకాయలు అనేసాడు. ఒరే పిచ్చి చెట్టు పిచ్చికాయలు రా. పిచ్చున్నాడు కల్లా పిచ్చికాయలు ఉంటాయి. మాస్టర్ గారు సారీ అండి, తప్పు అయిపోయిందండి. మేము ఏదో ఫ్లో. నేను గెలిచానా లేదా? అయితే ఇప్పుడు పాట పెట్టరా ఒకసారి గట్టిగా. ఇదో ముందే మాట చెప్తున్నా, ఆ పాట ఆ పాటతో పన్ని పాటలు వేస్తాం బాబు. ఆ పాట ఏమని మాత్రం అడగండి. ఆ పాట గురించి ఇందాక నీ పక్కన అందరూ వెయిట్ చేస్తారు. ఏ పాట తెలుసా? అదే ఏ పాట? పెట్టికి తాళం. ఆ పాట మీరు చెయ్యండి. నేను తాళాలు తెచ్చుకున్నా, పెట్టి లేవు. ఎలాగిచ్చాడు దోలు తీరిందా? అరే ఎవడరా నన్ను ఎలగలిగి అంటున్నారు. ఎప్పుడు దాని పని మళ్ళీ నీలో ఏటి కనపడిందో? ఆడు అన్నది నన్నే ఎలగలిగి అంటే ఫోన్ నెంబర్ అడుగుతున్నాను. నేను ఎలగలిగి అదే లేదు. తమ్ముడు ఫోన్ నెంబర్ ఇస్తానే. హలో హలో, అది కూడా ఆడవాళ్ళని అంటున్నారు. తప్పు చాలా. ఇలా అనుకోని చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్. డాన్సమ్మా అదే వాళ్ళు ఎలగలిగి అంటే ఫోన్ నెంబర్ అంటున్నారు. మీ నెంబర్ కూడా ఇచ్చేయండి మరి నెంబరు. హలో ఫోన్ నెంబర్ ని ఎలా అడుగుతారు? మీ వాళ్ళు ఇలాగ అంటున్నారు. అలాగా అలాగే మీ ఇద్దరు నీకేమని కనపడింది అక్కడ? చూసారా? చూడలేదు కదా, పర్వాలేదు, చూసినా పర్లేదు. అయ్యో ఇలా రండి. అలా మీద లైట్ ఉంది చూడండి. ఏంటి మీద కింద చూసారు? మరి మనం ఎక్కడ ఉన్నాం? అందుకే మా తమ్ముడు ఫోన్ నెంబర్ ఇచ్చేందాక అడుగుతున్నాడు. తమ్ముడు ఎలాగిచ్చానా? కాల్ తీరిందా? అదే అనంతా నేను అనలేదు. తమ్ముడు అలా పాట ధూళిపేట అయితే మాది గోల్పేట. అయితే వెనక్కి వచ్చాయి మాట్లాడుకున్నాం. దానికి ఇక్కడ కూడా మాట్లాడుకోవచ్చు. అనవసరంగా మా చెల్లితో నాతో పెట్టుకున్నారు. మర్యాద ఉండదు. మీరు మీకు ఇచ్చేస్తా జాగ్రత్త. లైట్ ఆపిరా. ఎందుకు? మరి అందరూ చూస్తారు. ఇచ్చేస్తే బాగుంది కదా. నువ్వు నాకు నచ్చావు. లైట్ ఆపాను కానీ ఆపలేదు నువ్వు. లైట్ ఆపడం అది బాగానే ఉంటుంది. అలా ముక్కుతున్నారు గంట లైట్ ఆపి అయిపోతుంది.
ఇలా ఉండటం ఊగుతుంది అక్కడ అంటే ఇలాగా ముడి కట్టుకుని ఇలా లోపలికి లొంగి పెంచండి మీరు ఏదో అనుకోండి పద్ధతి పాటు ఏం లేదు మీకు ఒక ప్లానింగ్ ఒక విజన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కడున్నారు? అదే పాటకి డాన్స్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మళ్ళీ పాట పెట్టవా? మాస్టర్ గారు మీరు ఉందండి. ఆ కుర్రాడు కొన్న పిన్నేసి అవుతుంది, మలతాడు కొన్న పిన్నేసి. మీరు మొత్తం ఏదో ఏంటి పొట్ట పొట్ట ఒకటే చూసారా? పొట్టకున్న మొలతాడుకున్న పిన్నేసి చూడకండి. పాట పెట్టరా పవన్ కళ్యాణ్ పాట. ఇప్పుడు మీరు